హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ ఒక 5-6 మనిషి వచ్చినారు. మేము చాలా రోజుల నుంచి ఇక్కడ చికెన్ చేసుకుని తినాలనుకుంటుంది. అది ఈ రోజు కుదిరింది కాబట్టి మేమంతా ఇక్కడ బయట లొకేషన్లో తోట దగ్గరికి వచ్చినాము. ఓకే, చికెన్ తెచ్చుకున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, చెక్క, లవంగం, అల్లం పేస్టు, టమోటో, మిరప్పొడి, ధనియాల పొడి, పెప్పర్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కస్తూరి మేతి ఇవన్నీ తెచ్చినాము. మేము ఏ విధంగా చేస్తామో ఎలా చేస్తామో మీరు కూడా చూసేస్తారు. కానీ మూవీట్ పెట్టుకొని ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా శుభ్రంగా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ మాత్రం పచ్చివాసన పోయాక మనం ముందుగా తరిగి ఉంచుకున్న టమోటాలను కూడా ఇందులో కలుపుకోవాలి. ఇందులోకే బగారాకు, యాలక్కాయలు, చెక్క కలుపుకోవాలి. ఇందులోకే ఈ మాత్రం పసుపు కూడా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ మగ్గించుకున్నాక ముందుగా 3-4 సార్లు ఉప్పేసి కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. బాగా నెమ్మదిగా ఉడికించుకోవాలి. తక్కువ మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పు కలుపుకోవాలి. ఈ మాత్రం ఉప్పు వేసుకోండి, సాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, చూసి వేసుకోండి ఉప్పు. ఈ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చికెన్ని మసాలాలన్నీ ముక్కలకు పెట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ మొత్తం వచ్చే దీంతోనే ఒక 2 స్పూన్ల కారం పొడి ఇందులో కలుపుకోవాలి. కారం పొడి వచ్చి మీ ఆప్షనల్. మీరు ఎక్కువ తినేటంటే ఎక్కువ వేసుకోండా, తక్కువ తినేట్లయితే తక్కువ వేసుకోండా. మాకు ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఈ మాత్రం 2 స్పూన్ల ధనియాల పొడి కూడా ఇందులోనే కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని బాగా చికెన్ని ఉడికించుకోవాలి. మాత్రం మసాలాలన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇలా మూతి పెట్టి బాగా ఉడికించుకోవాలి. చికెన్ తొందరగా మగ్గుతుంది. మన కూడా ఇక్కడ ఇదే లొకేషన్లో మేము వచ్చి చికెన్ తందూరి చేస్తే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. లొకేషన్ చాలా సూపర్గా ఉంది వంటలు చేసేదానికి. మీరు కూడా చూస్తారు కానీ రండి. ఇక్కడే మేము పొయ్యి పెట్టుకున్నాము. ఇక్కడ లొకేషన్ చాలా సూపర్గా ఉంది. చల్లగా గుంతులో పొయ్యి పెట్టుకున్నాము. ఇక్కడ గాలి గీలి ఏమి వచ్చేది. పొయ్యి అంతా బాగా నీట్గా మడుతుంది. చేసేదానికి చాలా సూపర్గా ఉంది. మంచి లొకేషన్ ఇది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ లొకేషన్. చికెన్ మసాలా, ఇది చికెన్ మసాలా, ఆచి మసాలా ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఇది కూడా ఇందులో కలుపుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి మసాలాలన్నీ ముక్కలకు పట్టేంత వరకు. ఇది మాత్రం కస్తూరి మేతిని కూడా ఇలా నిలిపి ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల చికెన్కి మంచి స్మెల్ యాడ్ అవుతుంది. తినేదానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కుమునిగా నీళ్ళు పోసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ముక్కుమునిగా నీళ్ళు పోసుకొని దీన్ని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు కారాలు చూసుకొని ఉప్పు సాలిపోతే ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పుని కొంచెం ఒక 10 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోండి, తక్కువ కావాలంటే తక్కువగా పెట్టుకోండి. మీ ఆప్షనల్ అది. ఉడుపుకోవాలి. ఈ మాత్రం చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం చికెన్ని బాగా ఉడికించుకోవాలి. మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టింది. గుమగుమ సూపర్ గా ఉంది. ఉప్పు సరిపోయిందా? ఉప్పు కారాలు మసాలాలన్నీ సూపర్ గా పట్టింది. ఇందులోకి నల్ల మిరియాలు దంచుకున్న పెప్పర్ పౌడర్ని కూడా ఇందులో కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింప్లీ టేస్టీ మన చికెన్ గ్రేవీ రెడీ. ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోండి, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోండి. మేము మా గ్రేవీ తక్కువగా ఉండాలి కాబట్టి ఇంకొంచెం ఉడికించుకుంటాం. చికెన్ కర్రీ, వైట్ రైస్ చేస్తున్నాము. చికెన్ కర్రీ చికెన్ కర్రీ సూపర్ గా ఉంది. వేరే లెవెల్. ఈ మాత్రం గ్రేవీ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోండి. రైస్లోకి మాత్రం సరిపోతుంది కాబట్టి చివరిగా ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసి దింపుకుంటే ఎంతో టేస్టీ మన చికెన్ గ్రేవీ రెడీ. సరిపోతుంది కాబట్టి మేము ఈ మాత్రం చేసుకొని దింపేసుకుంటున్నాము. ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది.
ఇక్కడ తోపు కాబట్టి అగ్గి మొత్తం క్లీన్ గా ఆరిపోయాలి. ఇక్కడ అన్ని చికెన్ అన్ని రెడీ చేసుకున్నాము. అక్కడ బయట లొకేషన్ బాగుంది కాబట్టి అక్కడ పోయి భోజనం చేస్తాం. మీరు కూడా చూసేస్తారు రండి. సరే స్లో వేడి వేడి చికెన్ రెడీ అయింది. మా సబ్స్క్రైబర్స్ మేము చాలా రోజుల నుంచి ఈ లొకేషన్లో చేసుకోవాలనుకుంటుంది. ఈ రోజు మాకు టైం కుదిరింది కాబట్టి చికెన్ గ్రేవీ చేసుకున్నాము, వెయిట్ రైస్ చేసుకున్నాము. మాకు చాలా అంటే చాలా లైకులు ఇస్తా ఉన్నాడు, చాలా సబ్స్క్రైబ్ చేపించినాడు. మన శేషాద్రి నాయుడు, మన శ్రీనివాసులు, మన నాగరాజు, మన అప్పి. బాగుందా లేదని ఇది ఒడ్లు భీమన్నము ముద్ద అయిపోయింది. సరిపోయి కాదు మాకు తెలియదు. ఏం చెప్పాలి బాగుందా అని చెప్పే కాదు అదే చెప్పి నువ్వేం చెప్పొద్దు. నీళ్ళు ఎక్కువ బాటలు పట్టు బాటలు మొదలెడదామా. ప్రకృతి సౌందర్యంలో చాలా అంటే చాలా బాగుంది. మాకు ఈ చికెన్ గ్రేవీ వైట్ రైస్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. మొదలెడదాం. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చికెన్ ఏ విధంగా చేశానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.